హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇది సండే రోజు తీసిన వీడియో అండి. సండే రోజు మార్నింగ్ ఒక దీపం అయితే పెట్టేసిన తర్వాత మా వాడి కూడా స్నానం చేయించి అంతలేదా ఫ్రెష్ అయితే దేవుడిని అయితే మొక్కుతున్నాడు. ఈరోజు అయితే మేము ఒక దగ్గరికి బయలుదేరదామని అయితే నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ దీపం పెట్టడం కూడా అయిపోయింది. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఎక్కడికనేది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అనేది అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే మా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే నాకు తెలిసి అయితే నేను టీవీలలో చూడడం తప్ప నేనైతే డైరెక్ట్గా చూడలేదు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికి వెళ్తామన్నది మీరైతే చూసేయండి. ఇక్కడైతే మేము ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మేమైతే ఇక్కడ మెట్రో అయితే దిగేసాం. చూడండి, మేమైతే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి అయితే మేమైతే బయలుదేరాము. మేము వచ్చేసి అయితే మా మైనస్ ఏంటంటే వీకెండ్లో ప్లాన్ చేసుకోవడం. మేము మిగతా రోజులు వెళ్దాం అనుకున్నాం కానీ సండే రోజు కొంచెం మా హస్బెండ్కి షిఫ్ట్ లేదని అయితే మేమైతే బయలుదేరాము. మేము అక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఎంత పెద్ద క్యూ ఉందంటే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జనాలు ఉంటారని. అంటే చాలామంది మార్నింగ్ వెళ్ళొచ్చారు. కొంచెం అంటే నేను 3 to 4 మధ్యలో ఎక్కువ జనాలు ఉండాలని ఎక్స్పెక్ట్ చేశా, కానీ మార్నింగ్ నుండి ఫుల్ రష్ అయితే ఉంది. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందంటే మేము ఇలా మా బాబుని మా పాపని ఎత్తుకొని అయితే క్యూలో ఉండలేకపోయాం. అలానే ఇట్లా సైడ్ నుంచి అంటే వెనుక నుంచి అయితే మేము కొందరు వెళ్తుంటే వాళ్ళతోనైతే వెళ్ళాం. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. నాకు తెలిసి ఒక మామూలుగా వరుసగా నిలబడితే ఒక 2 to 3 kilometers వరకు అయితే జనాలు ఉంటారండి. మేము ఇట్లా క్రాస్ నుంచి తిరిగి వచ్చాం కాబట్టి ఇంత కొద్దిగా శ్రమ అయితే తప్పినట్టు అయింది. కానీ ఇక్కడ ఒక 10 minutes పట్టింది. 10 minutes కూడా చాలా అంటే చాలా కష్టంగా వెళ్ళాము. ఇంకా మధ్యలో ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు అయితే కొంచెం అడ్జస్ట్ అయి ఉండొచ్చు, కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోవడం వల్ల. కానీ మా వాళ్ళని అయితే ఒక్క సెకండ్ కూడా దింపలేదు, ఎత్తుకొనే ఉన్నాము. ఎందుకంటే ఆ తొక్కులు అట్లా మళ్ళీ సడన్గా దెబ్బలు గిట్ట తాకితే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఎంతమంది అంటే చాలామంది, చాలా వరకు చిన్నపిల్లలతోనే వచ్చారు. ఇంకా కొంచెం చాలా చిన్నపిల్లలతో వచ్చారు. నాకైతే అసలు అంత క్యూలో ఇలా నిలబడి దర్శనం చేసుకుంటారని అనిపించింది. కానీ మాకైతే కొంచెం తొందరనే అయిపోయింది. కానీ నాకైతే 2 కళ్ళు అయితే సరిపోలేదండి. చాలా అంటే చాలా ఉంది. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అలా దగ్గర నుండి విగ్రహాన్ని చూడడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమంది ఇంతసేపు వెయిట్ చేసిన ఫీలింగ్ అయితే ఇలా దర్శనం చేసుకోగానే నాకైతే ఆ ఫీలింగ్ అయితే పోయింది. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. నాకు తెలిసి నేను చిన్నప్పుడైనా ఇట్లా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం నేను దర్శనం చేసుకోవడం, టీవీలలో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు వీడియో తీయడానికి కూడా ప్లేస్ లేదు తెలుసు. నేనైతే చాలా కష్టపడైతే వీడియో తీసాను. ఆఖరి మా హస్బెండ్ అయితే అంటే వద్దులే అన్నారు, ఎందుకంటే అంత ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా, సెల్ ఎక్కడ కింద పడిపోద్ది, వద్దులే అన్నారు. కానీ నేనైతే అంటే కొంచెం తెలియని వాళ్ళకు చూసారనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీసాను. చూడండి ఎంత అసలు మా ఒక్క సెకండ్ కూడా ఇట్లా కదలకుండా ఉండలేము, అంత ఫుల్ రష్ అవుతుంది. మా దర్శనం అయితే ఇలాగా జరిగిందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गजानन महाराज की, गणपति बप्पा आधा लड्डू, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश Jai
ఎంత పెద్ద చేస్తున్నాను అట్లానే ఉంచు వెళ్ళు 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 కష్టంగా నడు అవ్వట్లే అవ్వట్లేదు అండి ఇక్కడికి దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు. నేను అలాగే పర్వతంలో చూద్దాం అనుకున్నాక అప్పటికే టైం అనేది లేట్ అయిపోయింది. 6:30 కావడానికి వచ్చింది. మళ్ళీ పిల్లలు ఉండలేరు కదా, అప్పటికే చాలా వరకు ఓపిక పట్టుకున్నారు. అదే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఈ వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.